ఇదండి కమ్మని మునక్కాయ చారు. చాలా చాలా బాగుంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది. మీరు చేసి రుచి చూడండి. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మా వీడియోలు చూస్తున్నందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మునక్కాయలతో డిఫరెంట్గా చారు చేసుకుందాం. ఇప్పుడు ముందుగా ఒక 8 మునక్కాయల్ని ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. కుక్కర్లో తరిగిన మునక్కాయ ముక్కలన్నీ వేసేసుకోవాలి. 2 టమాటాలు తరిగి వేసేసుకోవాలి. సాల్ట్ కొద్దిగా, పసుపు పొడి, చింతపండు, నీళ్లు పోసి ఉడికించుకోవాలి. 3 విజిళ్ళకి ఉడికించేసుకోవాలి. మునక్కాయలు ఉడికేలోపు మనం చారు మసాలా దంచేసుకుందాం. 1.5 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసి దంచేసుకోవాలి. ఇది మెదిగాక వెల్లుల్లి వేసి దంచేసుకోవాలి. ఈ విధంగా దంచేసుకోవాలి. ఇవి ఉడికిపోయాయి. ముద్దకంతో మెదిపేసుకోవాలి. ఈ విధంగా మెదిపేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఫిల్టర్ చేసేసుకోవాలి. ఈ విధంగా వడగట్టేసుకోవాలి. ఈ విధంగా ఫిల్టర్ చేసేసుకోవాలి. ఇప్పుడు పోపు పెట్టేసుకుందాం. ఇప్పుడు కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఎండుమిర్చి, దంచి పెట్టుకున్న చారు మసాలా కొద్దిగా వేగనివ్వాలి. కరివేపాకు, కొత్తిమీర వేగనివ్వాలి. ఇంగు పొడి, పెట్టుకున్న రసాన్ని పోసేసుకోవాలి. ఉప్పు పులుపు చూసి తగినన్ని నీళ్లు పోసేసుకోవాలి. చారుని తెరలనివ్వాలి. చారు మరుగుతున్నాయి. ఇదండి కమ్మని మునక్కాయ చారు. చాలా చాలా బాగుంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది.